పిఠాపురం ఏంటండి టీడీపీ స్ట్రాటజీ ఏంటి అసలు జనరల్గా ఏం చేద్దామని? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో గందరగోళ పరిస్థితి ఉండకూడదు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన కాన్స్టెన్సీ పీస్ఫుల్గా ఉండాలి. అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టిన ఇవాళ ఇన్ఛార్జి తీసేయడం అన్నదానికి నేను చెప్తున్నాను కారణం. అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి పార్టీని మనం స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచన చేసామనుకోండి, దానివల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, పీస్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారికి ఆ కాన్స్టెన్సీ ఉండాలి. ఎందుకంటే ఆయన టైం ఎక్కువ ఇక్కడ కేటాయించలేడు ఇప్పుడు ఆయనకున్నటువంటి బాధ్యతల దృష్ట్యా. కాబట్టి ఆయన్ని ఒక ఫ్రీ బోర్డు కింద ఉండే పరిస్థితి ఉండాలి ఆ కాన్స్టిట్యున్సీ మీద అన్నటువంటి ఆలోచనతోటే వర్మని ఇన్ఛార్జిగా తప్పించుంటారు. నాకు తెలిసిండి మళ్ళీ కొత్తగా ఇంకొక ఇన్ఛార్జిని కూడా అక్కడ పెట్టే పరిస్థితి ఉండదు టీడీపీకి అండి. మండల్ ప్రెసిడెంట్లు ఆ కేడర్ తోటే పార్టీ కేడర్ నడిపిస్తారని నా ఆలోచన, నేను అనుకునేది. తర్వాత నెహ్రూ గారు మీరు 78లోనే రాజకీయాల్లోకి వచ్చేసారు, అంటే యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. ఎన్టీఆర్ గారు 83లో పార్టీ పెట్టారు. మీరు ఎన్టీఆర్ గారికి అభిమాని. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారిని కలిసిన సందర్భం ఉందండి? నేను ఆయన రాజకీయం పెట్టడం క్రితం నుంచి ఎన్టీఆర్ని కలిసేవాడిని. ఎలాగా? ఒక సినిమా నటుడిగా కలిసేవారు? సినిమా నటుడే. మీరు ఆయన రాజకీయాల్లోకి వస్తాడని ఎప్పుడు అనుకోలే. మీరేమైనా ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉండేవారు అప్పట్లో? నేను ఫ్యాన్స్ అసోసియేషన్ లేదు సార్. నాకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టే. మీరు ఏం చదువుకున్నారు? చదువు ఎడ్యుకేషన్? నేను చదువు అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే చదివాను. తర్వాత ధర్మలో ఎంఏ చేశాను. ఎంఏ చేశారా? మీ రాజకీయ గురువు ఎవరు చెప్పండి? నాకు వాస్తవంగా అయితే పంతంతో సన్నిహితంగా ఉండేవాడిని, కానీ అయితే ఆయన ఎప్పుడూ నన్ను రాజకీయ ఎదుగుదలకు కోరలేదు. అలాగే తోట సుబ్బారావు వచ్చిన తర్వాత నా రాజకీయ ఎదుగుదలకి ఆయన మనస్ఫూర్తిగా కోరినటువంటి వ్యక్తి. ఆయన హైదరాబాదు స్థాయిలో ఉన్నటువంటి పనులకి పరిమితం, ఏదన్నా ఉంటే అక్కడ చూసుకునేవాడు తప్పించి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అన్నా సరే నాకు అనుసరణలోనే జరిగాయి. అంత ఫ్రీడమ్ నాకు సుబ్బారావు ఇచ్చాడు. సుబ్బారావు గారి ఎంపీ పరిధిలోనండి, కాకినాడ ఎంపీ పరిధి అయితే అసెంబ్లీ. ఆయన 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు సార్ జగ్గంపేటకి. సుబ్బారావు గారు చేశారు? సుబ్బారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి. ఓహో, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొలి ఎమ్మెల్యే ఆయన అండి? తొలి ఎమ్మెల్యే ఆయన. ఓకే. మీరు ఆయనతో బాగా సాన్నిధ్యం. ఇక్కడ పిట్టి ఏంటంటే ఎన్టీఆర్ అభిమాని నేను. ఏమండి ఎన్టీఆర్ తోటి వీళ్ళందరి మీద ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉండి నాకు. కానీ 83లో నేను తెలుగుదేశం పార్టీకి పనిచేయలే. ఏ కారణం అండి? కారణం ఏంటంటే టోటల్గా మా ఫ్యామిలీస్ అన్నీ కలిసి పంతం పద్మనాభం గారికి ఈసారి మనం ఎమ్మెల్యేగా ఆఖరిసారి వాడు పోటీ చేస్తాడో అది చెయ్యాలని చెప్పి ఈ సుబ్బారావు గారు మొత్తం అన్ని మా ఫ్యామిలీస్ బంధువులు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో నేను వ్యతిరేకించాను. ఓకే. ఇంకెప్పుడు పెద్ద పోటీగాడు అతనేనంటే ఈసారి నేను పోటీ చేస్తానని చెప్పేసి అప్పటికి ఇంకా ఎన్టీఆర్ ఊహాగానాలు ఉన్నాయి అంతే. అంతే, పార్టీ పెట్టలేదండి ఆయన. అంటే దాన్ని మొత్తానికి పెద్దలు అందరూ కలిసి ఈసారికి వదిలేసి నెక్స్ట్ సారి నువ్వు చేసుకుంది కానీ రా అన్నారండి అని చెప్పి మొత్తానికి ఒప్పించి, మాకు రావులమ్మ తల్లి అని సెంటిమెంట్ అండి ఇక్కడ. ఓకే. జగంపేటలో ఎవడో నిర్ణయం తీసుకున్నా ముహూర్తం చేసుకున్నా అక్కడి నుంచే చేస్తారు. అక్కడ తీసుకెళ్ళి అందరం కొబ్బరికాయలు కొట్టాం. తోట సుబ్బారావు గారు, గోపాలకృష్ణ గారు, నేను, పద్మనాభం గారు అందరం కొట్టి పద్మనాభం క్యాండిడేట్ అని డిసైడ్ చేశాం. పద్మనాభం గారు ఈ లోపల ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, ఈ పార్టీలోకి తోట సుబ్బారావు గారిని తీసుకెళ్ళటం, ఆయన తీసుకెళ్ళిపోవడం, ఆయనకి టికెట్ ఇచ్చేయడం జరిగింది. వచ్చి నా దగ్గరికి వచ్చి, మరి సుబ్బారావు చాలా దగ్గర నాకు, నా మేనత్ కొడుకు, మా నాన్నగారికి మేనమామ కొడుకు కూడా. అంటే
ఇంచుమించు అప్పటికే 6 రకాల సంబంధాలు, ఓకే. 6 తరాలు. సుబ్బారావు గారు ఒరే ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చాడు హైదరాబాద్లోనే, మనం వెళ్ళిపోదాం పదా సరే అన్నట్ట. ఇదేనా 19 క్యాండిడేట్గా డిక్లేర్ చేశాడు, కొట్టాం, కొబ్బరికాయలు కొట్టాం, ఊళ్ళు తిరిగాం, నువ్వు టికెట్ ఇచ్చేసారని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి అంటామంటే ఎలాగొస్తాను నేను రానని చెప్పి వెళ్ళలేదు. అప్పటి ఇప్పుడు వ్యతిరేకం చేశాను. మా ఊరు సుబ్బారావు గారు పుట్టినూరు. ఈ ఊరండి? మా మేనత్త కదా. అవునండి, అవునండి. ఈ ఊరు పద్మనాభానికి ఒక్క ఊరే మెజార్టీ వచ్చింది. ఆయన గెద్దనాపల్లి సొంత ఊరు కూడా మెజార్టీ రాలేదు అప్పుడు. అబ్బో. 84లో ఆయన విజయం, 83లో విజయం సాధించారండి సుబ్బారావు గారు. టీడీపీ క్యాండిడేట్గా నగ్గారు. మీరు చేయలేదు, ఆయనకి చేయలేదు. అంతా రాజకీయం ఆయన దగ్గర నేర్చుకున్నా కానీ ఆయన దగ్గర రాజకీయం నేర్చుకోలేదు నేను అప్పటికే. అందరం కలిసి సుబ్బారావు మేమంతా కలిసి మామూలుగా పద్మనాభం గారి దగ్గర ఉండిపోవడం అందరూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్కే సపోర్ట్ చేసేవారు మీరు. తర్వాత ఎలాగండి ఎన్టీఆర్ ఎప్పుడు కలిసారు మీరు ఫస్ట్ చెప్పండి? అభిమానిగా ఎప్పుడు కలిసారు? ఆయన నటుడిగా ఉన్న రోజుల్లో. నేను ఫస్ట్ కరీకి అయితే సార్ కోడలు దిద్దును కాపురం. కోడలు దిద్దును కాపురం సినిమా 100 రోజులు అయిన తర్వాత ఆయన ఈ స్మాల్ సేవింగ్స్ దీనికి స్టేట్ చైర్మన్ ఇచ్చారు అతనికి. ఎవరికండి? ఎన్టీఆర్కే. దానికి వైస్ చైర్మన్గా ఇప్పుడు సుబ్బారావు గారు ఫాదర్ని వేశారు. తోట సుబ్బారావు గారు ఫాదర్ని వేశారండి. సర్వారెడ్డి గారిని లైబ్రరీ చైర్మన్ ఉండేవాడు ఆయన. అప్పుడు వాళ్ళిద్దరూ ఈ డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే. దేనికో కాకినాడలోనే. ఎన్టీఆర్ సూరవరెడ్డి గారు ఇద్దరు జీపులో వెళ్తున్నారు. మేము మసీద్ దగ్గర ఉన్నాం అనమాట కుర్రోళ్ళు అంతా. మసీద్ దగ్గర ఉన్నప్పుడు నేను ఆ జీప్ ఎక్కేసాను. ఎన్టీఆర్ గారు జీప్ ఎక్కేసారు. ఈయన ఉన్నాడు కదా మరి మా తాతగారు సుబ్బారావు ఫాదర్ సర్వరెడ్డి గారు అండి. ఎక్కేసాను. రారా అన్నట్టు సర్వరెడ్డి గారు వారెవరు అన్నాడు ఆయన. అంట్లో కల్లా మా మనవడు మేనల్డ్ కొడుకు నీ అభిమానిని, మంచి పిక్చర్ నువ్వు అంటే అన్నాడు. అన్ని లోపల నేను బంగారం బెల్ట్ ఉందండి ఆయన పెట్టుకున్నది, ఇన్సర్ట్ చేసాడు బెల్ట్. కోడలు దిద్దని కాపురంలో కూడా బెల్ట్ పెట్టాడు. ఆ బెల్ట్ పట్టుకుని ఇలా చూస్తున్నాను నేను. ఏమిరా తీసుకుంటావా అన్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తావా నువ్వు అన్నాడు. హైదరాబాద్ కాదు మద్రాస్ వస్తావా అంటే ఇప్పుడు సరదాగా చూడడానికి వస్తుంటామండి అన్నారు. రెండు బాగానే ఇప్పుడు వస్తే రా అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళివ్వండి. మెడ్రాస్ వెళ్ళేవారండి? మెడ్రాస్ మాట్లాడేవాడు బాగా ఫ్రీగా ఉండేవాడు. ఆయనకి జంతికలు అంటే మహా ఇష్టం అండి. జంతికలండి? జంతికలు అదే పట్టుకెళ్ళవరా మీరు? మా పెద్దమ్మ గారు ఉండేది, చాలా బాగుండేది మా పెద్దమ్మ. ఆ జంతికలు పట్టుకుని వెళ్ళివ్వండి. నేను ఎప్పుడు తీసుకున్నాను నన్ను వెళ్తే ఇప్పుడు ఆయన చచ్చిపోయేదాకా కూడా మా విభేదం వచ్చేదాకా కూడా హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ క్యాన్ నిండా జంతికలు ఉండడం, ఆయన పట్టుకెళ్ళి ఇవ్వడం ఎప్పుడు ఉండేది. ఎప్పుడైనా మన ఇంటికైనా లంచ్కి వచ్చారండి? ఇక్కడికి రాలేదు సార్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా జగ్గంపేట వచ్చాడు ఫస్ట్. నేను బై ఎలక్షన్ నిలబడ్డప్పుడు వచ్చాడు. ఇక్కడికి ఇరుపాకి రాలే. చంద్రబాబు అయితే 3 times వచ్చాడు. 2 times నా దగ్గరికి వచ్చాడు. ఒక టైం మా సంఖ్య దగ్గరికి అక్కడికి వెళ్ళాడు. మన నవీన్ గారు? నవీన్ గారు, నవీన్ ఇదే ఇల్లు. అవునండి. చంటిబాబు ఎమ్మెల్యే చేసాడు కదా, అక్కడికి వచ్చారండి. అవును, ఆయన కూడా ఒకసారి పోటీ చేశాడు కదా టీడీపీలో. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మీరు ప్రచారం చేసే సమయంలో వచ్చాడండి ఆయన మీ దగ్గరికి బై ఎలక్షన్లో? బై ఎలక్షన్ వచ్చాడు, 94 ఎలక్షన్ వచ్చాడండి. అప్పటికి మ్యారేజ్ అయిపోయిందండి, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు ఆయన.
94లో ఉంది. 94లో ముందు అప్పటికి బై ఎలక్షన్కి లేదు. పెళ్లి చేసినప్పుడు ఎవరన్నా అడిగాడండి అతను అసలు? ఏం తెలియదు. తర్వాత ఇంకో విషయం కానీ నేనైతే మాత్రం నాకు నచ్చలేదని చెప్పాను. చెప్పేశారా డైరెక్ట్ ఎన్టీఆర్ తోటి? ఏమన్నాడండి ఆయన? అమ్మని చూసిన పక్కనే ఈవెంట్ చూడడం నాకు మనస్కరించట్లేదు అన్నాను. అన్నారా? ఏమైనా మాట్లాడాడు? ఏమలేదు, అయ్యి బడవా అని చెప్పేసి ఇలా కొట్టాడు అంతే. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఏమన్నా ఫ్రెండ్షిప్ కానీ బంధువు? రాజశేఖర రెడ్డి తోటి మామూలుగా అసెంబ్లీలో కలవడం, రాజకీయంగా పరిచయాలే తప్పించి అంత ఏం లేదు సార్. బాగుండేవాడు, ఫ్రీగా ఉండేవాడు. ఎమ్మెల్యేలు అందరినీ పేరుతో పిలిచేవాడటండి ఆయన, పేరుతో పార్టీ ఏదైనా కానీ అందరినీ. నన్నైతే జ్యోతులా అని పిలిచేవాడు. వెళ్ళడం భుజం మీద చేసుకుని వాళ్ళ పిసిసి సిఎల్పి దాకా తీసుకెళ్తున్నవాడు మిమ్మల్ని. ఈసారి ఆగని వాడిని వెనక్కి వచ్చేసేవాడిని. అడిగేవాడండి మా పార్టీకి వచ్చాను ఇప్పుడు. అనంతబాబు కేసు విషయంలో మీరు వెనక నుంచి అంతా నడిపారు అని ప్రచారం నడుస్తుంది. మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అది నిజమే అంటారా? నేను గవర్నమెంట్లో ఉన్నమాట వాస్తవమే కదా, ప్రజలు అనుకోవడంలో కూడా తప్పులేదు. అంటే అనంతబాబుకి నాకు ఉన్నటువంటి రిలేషన్ బట్టి. కానీ నేను నిజంగా నడుపుంటే ఈ పరిస్థితుల్లో అనంతబాబు ఉండడు కదా. నేను చెప్తే ఎవరికి చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి, లేకపోతే లోకేష్ గారికి చెప్పాలి, హోమ్ మినిస్టర్కి చెప్పాలి, డీజీపీకి చెప్పాలి, ఎస్పీకి చెప్పాలి. ఈ కేసులో నేను ఏ ఒక్కడితోటన్నా మాట్లాడానేమో చెప్పమన్నాను వాళ్ళని. చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డీజీపీని కానీ, ఆఖరికి ఈ స్థాయి ఇక్కడ ఉండే ఎస్ఐ దాకా ఎవరితోటైనా ఎప్పుడైనా ఏదైనా నేను మాట్లాడాను. కేసు నీరు గార్పించారు, అరెస్టు. కేసు నీరు గార్పించడం ఏముంది? కేసుకే ఉంది. కేసు నీరు గారింది ఎప్పుడు గారింది? వైసీపీ గవర్నమెంట్లో గారింది. ఇష్యూ జరిగింది వైసీపీ గవర్నమెంట్లో. ఏదైనా తేడా పడాలు వచ్చింటే అప్పుడు తేడా పడాలు వచ్చాయి. ఏంటి సార్, జగ్గంపేట నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు గారు అనంతబాబు గురించి మాట్లాడాడు ఎలక్షన్లో. నేను డయాస్ మీద ఉండగానే ఏంటండి, నేను ఏదన్నా ఇంకొక ఆలోచన ఉన్నట్టయితే నేనెంత ఇది చేస్తాను? అసలు అనంతబాబు చేసింది తప్ప రైటా అన్నది ఇవాళకే నాకు తెలీదు. అవునండి, మీ పార్టీ అంతా అది చేసిన తప్పు పట్టపగలే డ్రైవర్ని హత్య చేసి ప్యాక్ చేసి డైరెక్ట్గా చెప్తుంటే అది కాదు నేను అనేది, నాకు తెలదంటున్నాను నేను. ఇప్పుడు వాడు ఏం చేసాడో, ఎలా నడుస్తున్నాడో ఏంటో అన్నది వాళ్ళ రాజకీయం వాళ్ళదే. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి సార్, మేము అందరం బంధువులమే. అక్కడ ఒక 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రాజకీయం నడిపేవాళ్ళు అందరం కూడా అన్నదమ్ములు, మేనత్త మేనమామ పిల్లలు, మొత్తం అందరం ఇది చాలా డీప్ రిలేషన్స్ ఉంటాయి మాకు. అవి ఎంతవరకునే ఫంక్షన్ల వరకే. పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఏంటంటే చావులకి వెళ్తాం, ఏమన్నా ఫంక్షన్లు ఉంటే వెళ్తాం. కానీ ఎవడు రాజకీయం ఆడే సిన్సియర్గా చేసుకుంటాం. ఇప్పుడు నరసింహ ఉన్నాడు, నాకు బంధువే, నేను అడుగు బంధువునే. కానీ ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఆయన వైసీపీ ఇన్ఛార్జ్గా ఆయన రాజకీయాన్ని సిన్సియర్గా చేసుకుంటాడు. నా రాజకీయాన్ని నేను సిన్సియర్గా చేసుకుంటాను, ఎక్కడ రాజీ పడం. అలాగే చంటిబాబు నా దగ్గర ఉండేవాడు, నాకు తమ్ముడు కొడుకే.
వాడికి ఏదో పదవి కావాలనుకున్నాడు, వెళ్ళాడు, ఉమ్, ఒకసారి లెక్కగా వచ్చింది చేశాడు. ఉమ్, ఉమ్, మరి నేను కలిపేసుకోవచ్చు కదా తర్వాత టికెట్ ఇవ్వకపోతే. ఉమ్, ఉమ్, ఒకటే కారణం, నన్ను వ్యతిరేకించి వెళ్ళాడు కాబట్టి వాడిని నేను కలుపుకోవడం ఏంటనుకున్నాను, కలుపుకోలేదు. నేను ఉమ్, వాడు వస్తానని నీకు చెప్పలేదు. ఉమ్.